ఈ వీడియోలో మనం ఏ విధంగా మొబైల్ అప్లికేషన్‌ని జస్ట్ మనం ఐడియాని ఇక్కడ డిస్క్రైబ్ చేసి ఇన్‌స్టంట్‌గా మనం డిజైన్ చేయొచ్చు అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఓన్లీ మనం యాప్‌ని మాత్రమే డిజైన్ చేయడం కాదు. ఆల్రెడీ నేను దీంట్లో 2 అప్లికేషన్స్‌ని డిజైన్ చేశాను. వీటిని మనం డైరెక్ట్‌గా ఫోన్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం క్యూఆర్ కోడ్‌ని గూగుల్ లెన్స్‌ని యూజ్ చేసి స్కాన్ చేసి డైరెక్ట్‌గా మొబైల్‌లో ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మనం అప్లికేషన్స్‌కి అడ్మిన్ డాష్‌బోర్డ్‌ని కూడా క్రియేట్ చేయాలి అంటే ఆ పని కూడా ఇక్కడ మనకు ఉండదనమాట. రైట్ టాప్‌లో మనం చూడొచ్చు. అప్లికేషన్ పక్కన మనకి అడ్మిన్ అని ఉంటది. అండ్ డైరెక్ట్‌గా ఒకవేళ మనం అడ్మిన్ డాష్‌బోర్డ్ నుంచే మేనేజ్ చేయాలి అనుకునేటప్పుడు ఆ అడ్మిన్ డాష్‌బోర్డ్‌ని కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ ప్రతి ఫీచర్‌ని నేను వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ అయితే చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈవెన్ ఇక్కడ మనకి చాలా ఫీచర్డ్ మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ వీటిని ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలంటే ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేశాను. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని కూడా అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మీరు గూగుల్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు కోడ్ ఫ్లయింగ్ అని అయితే సెర్చ్ చేయండి. సో స్టార్టింగ్ మనకి కోడ్ ఫ్లయింగ్ డాట్ యాప్ అనే వెబ్సైట్ వస్తది. దీన్ని మనం సింపుల్‌గా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ యూఐ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ రైట్ సైడ్ చూడొచ్చు ఆల్రెడీ దీంట్లో నేను సైన్ ఇన్ కూడా అయితే అయిపోయాను. అండ్ లెఫ్ట్ బాటంలో చూసినట్లయితే డైలీ ఫ్రీగా మనకి 2 జనరేషన్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్రెడిట్స్‌ని ప్రొవైడ్ చేయట్లేదు. జనరేషన్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ నేను ఒక జనరేషన్‌ని యూజ్ చేసేసాను. అండ్ ఆల్రెడీ నేను ఒక యాప్‌ని కూడా డిజైన్ అయితే చేశా. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా క్రియేట్ న్యూ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం కొత్తగా ఇంకో యాప్‌ని డిజైన్ అయితే చేద్దాం. సో ఏదైతే ఐడియా మన దగ్గర ఉంటుందో దాన్ని ఇప్పుడు మనం యాప్ లెక్క కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఐడియాని డిస్క్రైబ్ కూడా అయితే చేయాలి. అండ్ అంతే ఇన్స్టెంట్‌గా మనకి యాప్ కూడా డిజైన్ అయిపోతది. అండ్ ఫస్ట్ మనం చాట్ జీపీటీ హెల్ప్‌ని గాని ఆర్ మనం క్లాడ్ ఏఐ హెల్ప్‌ని అయితే తీసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ మీరు టాప్‌లో చూసినట్లయితే ప్రీవియస్‌గా దీన్ని యూజ్ చేసి నేను ప్రీవియస్ అప్లికేషన్‌ని క్రియేట్ చేశాను. అండ్ ప్రెజెంట్ మనం క్రియేట్ చేయబోయే అప్లికేషన్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ క్లోన్ అనమాట. సో దీన్ని కూడా సింపుల్‌గా నేను ఇక్కడ డిస్క్రైబ్ చేశాను. అండ్ మనకు ఒక ప్రాంప్ట్‌ని ఇచ్చింది. దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. అండ్ మీ మైండ్‌లో ఏదైనా ఐడియా ఉండి ఆ ఫీచర్స్ కూడా మీ మైండ్‌లో ఉన్నట్లయితే ప్రతిదీ నీట్‌గా మీరు డిస్క్రైబ్ అయితే చేయండి. అండ్ దాని నెక్స్ట్ మీరు సింపుల్‌గా దాన్ని ఒక పారాగ్రాఫ్ లెక్క అయితే అడగండి. సో సింపుల్ ప్రాంప్ట్ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తది. అండ్ సింపుల్‌గా మనం దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్‌గా కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా క్రియేట్ నౌ ఉంది కదా! బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో స్టార్టింగ్ మనకి కొంచెం సేపు థింక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెస్ చేస్తది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఏవైతే మనం కోర్ ఫీచర్స్‌ని ఇంక్లూడ్ చేస్తామో ప్రతి ఫీచర్‌ని ఇక్కడ మనకి ఈ విధంగా డిస్‌ప్లే చేస్తది. అండ్ వెంటనే ఇది మనకి డిజైన్ కూడా చేయదు. సో మనం మెన్షన్ చేసిన ఫీచర్స్ అన్నిటిని ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఏదైనా మిస్ అయినట్లయితే డిస్క్రైబ్ యువర్ ఓన్ ఐడియా. సో మళ్ళీ ఏవైనా డిస్క్రైబ్ చేయాలంటే వాటిని డిస్క్రైబ్ చేయొచ్చు. లేదు నాకు ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో ఇవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి అనుకునేటప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఐ హావ్ నో అడిషనల్ కంటెంట్ టు యాడ్ అని ఆటోమేటిక్‌గా మెసేజ్‌ని అయితే తీసేసుకుంటది. మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డిజైనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే అవుతది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా కోడ్ ఫ్లయింగ్ మనకి మన యాప్ మొత్తాన్ని డిజైన్ చేసేసింది. ఈవెన్ ప్రతిదీని టెస్ట్ కూడా చేసింది. అండ్ యాప్ కూడా రెడీ అయిపోయింది. అండ్ సింపుల్‌గా మనం గెట్ స్టార్టెడ్ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి యాప్ కూడా రెడీ అవుతుంది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం రైట్ సైడ్ చూడొచ్చు. సో ఫస్ట్ మనం గాట్ ఇట్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ యూఐ మనకి ఈ విధంగా అయితే ఉంది. సో యూఐని చూసి ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని మనం ఫోన్‌లో ఓపెన్ చేయాలి అనుకునేటప్పుడు ఇక్కడ మనం క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా యాప్ ఫోన్‌లో ఓపెన్ అవుతది. ఈవెన్ దీంట్లో మనం అడ్మిన్ ప్యానెల్‌ని సెపరేట్‌గా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో రైట్ టాప్‌లో అప్లికేషన్ పక్కన మనం అడ్మిన్ అని చూడొచ్చు. అండ్ సింపుల్‌గా వీళ్ళే మనకి అడ్మిన్ ప్యానెల్‌ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో సింపుల్‌గా మనం సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఏదైతే షాప్ వైజ్ కామర్స్ ఏదైతే ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం కేటగిరీలోకి వచ్చినట్లయితే దానికి సంబంధించిన కేటగిరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌ని ఇక్కడ మనం చూడొచ్చు. సో యూజర్‌లోకి వచ్చినట్లయితే యూజర్స్ ఎంతమంది ఉన్నారు. సో డమ్మీ డేటాని ఇక్కడ మనం చూడొచ్చు. సో కార్ట్‌లోకి వచ్చే ప్రొడక్ట్స్‌ని ప్రతిదీ ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ దీన్ని మనం పబ్లిష్ చేయాలి అనుకునేటప్పుడు రైట్ సైడ్ మనం పబ్లిష్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అప్లికేషన్‌లోకి అయితే వచ్చేద్దాం. అండ్ దీన్ని నేను ఫోన్‌తో స్కాన్ కూడా చేస్తున్నాను. అండ్ ఆ వీడియోని కూడా నేను ఫోన్‌లో నేను గూగుల్ లెన్స్‌ని ఓపెన్ చేసి సింపుల్‌గా నేను క్యూఆర్ కోడ్‌ని స్కాన్ అయితే చేశాను. సో డైరెక్ట్‌గా యాప్ మనకి ఈ విధంగా ఫోన్‌లో ఓపెన్ అయితే అయిపోతది. అండ్ సింపుల్‌గా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కావాలంటే ఏమైనా ప్రొడక్ట్స్‌ని. సో మనం డీటెయిల్స్‌ని కూడా చూడొచ్చు ఇక్కడ ఎంత నీట్‌గా ఉన్నాయో. సో కార్ట్‌ని కూడా మనం చూడొచ్చు. ఆల్రెడీ కార్ట్‌లోకి నేను యాడ్ చేశాను. లెట్స్ సే హోమ్‌లోకి వచ్చేసి
సింపుల్గా మనం గ్రాసరీస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో గ్రాసరీస్లో మనకు ఒకటి ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం యాడ్ టు కార్ట్ చేసినట్లయితే కార్ట్లోకి యాడ్ అయిపోయింది. అండ్ వ్యూ కార్ట్ క్లిక్ చేసినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక ప్రోడక్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి డమ్మీ డేటా ఏదైతే హనీ ఉందో హనీ కూడా మనకి యాడ్ అయిపోయింది. ఈవెన్ మనం ప్రొఫైల్లోకి వచ్చినట్లయితే ప్రొఫైల్ కూడా ఎంత నీట్గా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆర్డర్ హిస్టరీని ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రెజెంట్ ఇంకా మనం ఎటువంటి ఆర్డర్స్ని ప్లేస్ చేయలేదు కాబట్టి సో మన దీంట్లో ఎటువంటి ఆర్డర్స్ కూడా అయితే ఉండవు. ఒకవేళ మనం ఆర్డర్ పెట్టుకుంటే వాటిని మనం ట్రాక్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా సింపుల్గా మనం మొబైల్ అప్లికేషన్ని డిజైన్ చేయాలి అనుకునేటప్పుడు ఈ కోడ్ ఫ్లయింగ్ అనే వెబ్సైట్ని మనం యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా ప్రాంప్ట్తో మనకి మొబైల్ అప్లికేషన్ని డిజైన్ కూడా చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో ఇంకో ఫీచర్ అయితే ఉంది. లెట్స్ ఇక్కడ మనకి చాలా ఫీచర్డ్ మొబైల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, అండ్ కొన్ని మనకి గేమ్స్ కూడా ఉన్నాయి. లెట్స్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ గేమ్ని నా యాప్ కింద నేను యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పెయిడ్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో రైట్ టాప్లో మనం చూడొచ్చు. రీమిక్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్గ్రేడ్ టు అన్లాక్ అని చెప్తుంది. సో దీన్ని మనం అవాయిడ్ అయితే చేద్దాం. సో జస్ట్ మీకు చెప్పాలని చెప్తున్నాను అంతే. అండ్ ఈ విధంగా మనం కోడ్ ఫ్లయింగ్ని యూజ్ చేసి డైలీ మనకి 2 జనరేషన్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా సరదాగా మనం మొబైల్ యాప్ని డిజైన్ చేయాలి అనుకునేటప్పుడు ఈ వెబ్సైట్ని మనం యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఏ విధంగా ఈ టూల్ మీకు అనిపించిందో దాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.